అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? ఇవాళ మీకు స్వీట్ చూపిస్తాను. బ్రెడ్తో స్వీట్ ఎలా చేసుకోవాలో చాలా బాగుంటుందండి. సింపుల్. అప్పటికప్పుడు మనకు ఒక్కోసారి బ్రెడ్ మిగిలిపోతుంటుంది, ఏం చేయాలో అర్థం కాదు, డేట్ అయిపోతుంది. అలా మిగిలినప్పుడు ఇలా చేసి పెట్టేసేయండి. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టి చల్లగా కూల్గా తినేది ఇది చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ఒకసారి ట్రై చేయండి. ఏమేమి కావాలో చూద్దాం. షుగర్ ఒక త్రీ స్పూన్స్ తీసుకునండి. మీకు స్వీట్ ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి. కొంచెము పిస్తా, ఇట్లా గార్నిష్కి పిస్తా మీద కొంచెం కలర్ కోసం అని కుంకుమ పువ్వు, నెయ్యి అండి ఫ్రై చేయడానికి. బ్రెడ్ ఒక 3-4 తీసుకున్నా నేను. పాలండి ఒక గ్లాసు, పెద్ద గ్లాసు. ఇది కస్టర్డ్ పౌడర్ అండి, వెనిలా కస్టర్డ్ పౌడర్ 2 స్పూన్స్. ఏదైనా ఫ్లేవర్ తీసుకోవచ్చు మీరు. 2 స్పూన్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఎలా చేద్దామో చూద్దాం. ప్యాన్ పెట్టుకొని నెయ్యి పోసేసుకోండి. దాంట్లో బ్రెడ్ వేసేసుకోండి. బ్రెడ్ని ఫ్రై చేసుకోండి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు. కలర్ వచ్చే వరకు బ్రౌన్ కలరు ఇంత క్రిస్పీ కావాలి అంతండి, మరి మాడొద్దు. ఇంత బ్రౌన్ కలర్ అన్నీ ఇలానే చేసి పెట్టుకోండి పక్కకు. ఇప్పుడు ఇందులోనే పాలు పోసేయండి. పాలు పోసి బాగా మరగనివ్వండి. మరిగే వరకు స్లోగా పెట్టండి. ఇట్లా మరుగుతున్నాయి కదా, ఈ కస్టర్డ్ పౌడర్ చల్ల పాలల్లో కలుపుకొని పోసేయండి. తొందరగా పోసేసి కలపాల వెంటనే, లేకపోతే ఉండలు కడుతుంది. స్లో పెట్టేసి స్టవ్ కలుపుతూనే ఉండాలి ఇట్లా మొత్తం. కొంచెం ఉండలు కట్టకుండా కలపాలి చూడండి. ఇందులోనే షుగర్ వేసేయండి. బాగా స్లోగా మంట పెట్టేసేయండి స్లిమ్లో. కలుపుతూనే ఉండాలి, ఉండలు కట్టొద్దు అసలు. కొంతసేపు ఉడకాలండి, ఒక 3 మినిట్స్ అట్లా ఉడకాల. స్లో పెట్టేస్తే మళ్ళా ఇట్లా పెట్టేస్తే మంచిగా ఉంటుంది. ఇది మెల్లగా ఉడుకుతుండాలి, ఇలానే ఉడుకుతుంటే అప్పుడు కొంచెం ఎంత అంటే గట్టిగా కానియద్దు. గట్టిగా అయితే మళ్ళా చూడండి ఇలా అవ్వాలంతే, మరి గట్టిగా అవ్వద్దు. ఇలా అవ్వనాక స్టవ్ ఆఫ్ చేసేయండి. కొంచెం చల్లగా అయ్యేదాకా ఉంచండి. చూడండి ఇట్లా ఇది తీసేసుకొని గ్లాస్ బౌల్లో ఇట్లా పోసేసుకోండి. మొత్తం ఇట్లా పోసేయండి. ఇట్లా బౌల్లో పోసేసుకున్నాక గ్లాస్ దాంట్లో ఇప్పుడు ఈ బ్రెడ్ అనేది ఇట్లా పెట్టండి. మరీ ముంచొద్దు, ముంచితే మొత్తం మెత్తగా అయిపోతే కొంచెం క్రిస్పీగా ఉంటుంది. కొంచెం మొత్తం ముంచొద్దు, కొంచెం పైకి ఉండాల. అన్నీ ఇలా పెట్టేసేయండి. దీనిపైన ఇది వేసేసుకోండి. కొంచెము నాకు గొంతు బాగాలేదండి, సారీ. మధ్యలో కొంచెము కోల్డ్ ఉండే. ఇట్లా వేసేసుకోండి. పైన పిస్తా కుంకుమ పువ్వు ఉంది కదండి, అది కూడా వేసేసుకోండి ఇట్లా పైన. వేసుకున్నాం కదండి, ఫ్రిడ్జ్లో పెడతాం చల్లగా అయినాక చూపిస్తాను నేను. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేద్దామండి కొంతసేపటికి. ఇది కూల్ అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టేయండి. చూడండి ఫ్రిడ్జ్లోంచి తీసినాక చల్లగా రెడీ అయిపోయింది. స్వీట్ బ్రెడ్ డెజర్ట్ రెడీ అయిపోయిందండి. లంచ్ చేసినాక మంచిగా చల్లగా ఈ సమ్మర్ సీజన్లో చేసుకోండి. ఇట్లా బ్రెడ్ మనకి మిగిలిపోతుంటుంది ఒక్కోసారి, పిల్లలు తినరు. మిగిలిపోయిన బ్రెడ్ ఇట్లా చేసుకోవచ్చండి, వేస్ట్ కాకుండా. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. స్వీట్ తిన్నట్టు ఉంటుంది, కొత్తగా వెరైటీగా ఉంటుంది. ఎవరైనా వచ్చినప్పుడు కూడా ఈజీగా చేయొచ్చండి. మీరు చూసారు కదా, ఇప్పుడు దీంట్లోకి ఏం పెద్ద అవసరం ఉండదు, తొందరగా అయిపోతుంది పని కూడా. చాలా బాగుంటుందండి. ఎలా ఉందో ఇవాళ ఇప్పుడు టేస్ట్ చేద్దాం. నిజంగా చెప్తున్నానండి, చాలా టేస్ట్గా ఉంది. స్వీటు మీకు ఎంత కావాలో అంత వేసుకోండి.
నేను తక్కువనే వేసిన. తక్కువ ఉంటే బాగుంటుంది, మరి ఎక్కువ స్వీట్ ఉంటే కూడా బాగుండదు. చాలా బాగుంది. పైన క్రిస్పీ ఉంది, కొంచెం మెత్తగా ఉంది, క్రిస్పీ ఉంది. ఇంకా చల్లగా ఇట్లా ఫ్రిడ్జ్లో నుంచి చల్లగా తింటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది, పిల్లలకు కూడా నచ్చుతుంది. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. అందరు బాగుండాలి, హ్యాపీగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి. నమస్తే.